ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. మరో విశేషం శ్రీ నృసింహ జయంతి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శిలస్త్వంశంలో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విశేషాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, సాయంత్రం 5:51 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, ఉదయం 7:15 వరకు, అనంతరం నక్షత్రం విశాఖ. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత శ్రీ నృసింహ జయంతి, అలాగే తరిగొండ వెంగమాంబ జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కూడా వృషభ క్షేత్రం, ఇద్దరికి శత్రుక్షేత్రం. శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, సక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో, సక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇక్కడ చంద్రాత్తు సప్తమంలో బుధుడు యొక్క సంచారం, అలాగే అష్టమంలో గురు శుక్రుల సంచారం చక్కటి చంద్రాధియోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాలు తెలివిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధికి నోచుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ నృసింహస్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి చర్యల ద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. కార్యక్రమాల విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు, విఘ్నాలు వంటివి క్రమక్రమంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై అవగాహనతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ నృసింహస్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంచనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కలిగి ఉంటారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు కొనసాగుతాయి. ఆర్థిక బలం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు, మెరుగైనటువంటి అవకాశాలు సమాంతరంగా వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలకు కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన
పరిశోధనలు ఫలిస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ నృసింహస్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలు సవరించుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వృత్తిలో బలం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ నృసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పునగం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ అవరోధాలని కలిగిస్తుంది. మంచి కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కూడా కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు బలపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కలిగి ఉంటారు. విద్యార్థులకి శుభ సంకేతాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ నృసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకాశాలు వేగవంతంగా దగ్గరవుతాయి. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకి చేసేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఊహించినటువంటి పరిణామాలు ఆర్థికంగా ఆశ్చర్యకరంగా విస్మయంగా దగ్గరవుతాయి. అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ నృసింహస్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వృత్తిలో ఆచరించవలసినటువంటి విధి విధానాలు అవరోధాలని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అవమానకర సంఘటనలు మహిళలకు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మందత్వం విద్యార్థులకి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. విపత్కర పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ నృసింహస్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు తద్వారా విజయాలు మహిళలకు లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి అంశాలపై ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహస్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రు వృద్ధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధను పెంపొందింప చేసుకుని విజయాలు పొందగలుగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు ఆదాయాన్ని పెంపొందింపజేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం పదిలం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మహిళలకు శుభవార్తలు ఇంపును కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ నృసింహస్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. చిరు సమస్యలు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక అభివృద్ధి కొనసాగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మంచి కార్యక్రమ నిర్వహణతో కూడినటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ నృసింహస్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం ద్వారా సమయస్ఫూర్తితో వ్యవహరించి అనుసరించడం ద్వారా విజయాలు చేకూరుతాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు ఆకస్మిక సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అయినప్పటికీ మానసిక ఆందోళన కొనసాగుతుంది. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ నృసింహస్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఊరటని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపార విషయాల్లో ఆర్థికంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీడారంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు.
సినీ రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం, సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. శ్రీ నృసింహ జయంతి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ నృసింహస్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు పొందాలని, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి వేగవంతంగా కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.